రేవంత్ ప్రభుత్వ నిరంకుశ విధానాన్ని నిరసిస్తూ నల్లవల్లి ప్యారానగర్ గ్రామాల ప్రజలు కదం తొక్కారు. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయడంపై కన్నెర్ర చేశారు. రాత్రికి రాత్రే డంపింగ్ యార్డుకు రోడ్డు వేయడాన్ని నిరసిస్తూ జాతీయ రహదారిపై బైఠాయించారు. స్థానికులకు మద్దతుగా నిలిచిన ఎమ్మెల్యే సునీతారెడ్డితో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. మెదక్ జిల్లా నల్లవల్లి ప్యారానగర్లో డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా గ్రామస్తులు ఆందోళనకు దిగారు. స్థానికుల ఆందోళనలు, ధర్నాలు, రాస్తారోకోలతో సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం అట్టుడికింది. రేవంత్ ప్రభుత్వ నిరంకుశ విధానాన్ని నిరసిస్తూ నల్లవల్లి ప్యారానగర్ గ్రామాల ప్రజలు కదం తొక్కారు. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం నల్లవల్లి గ్రామ పంచాయతీ పరిధి ప్యారానగర్ గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై స్థానికులు కన్నెర్ర చేశారు. నిరసన వ్యక్తం చేస్తున్న వందలాది ప్రజలు, ప్రజా ప్రతినిధులను సినీ ఫకీలో పోలీసులు అరెస్ట్ చేసి సంగారెడ్డి జిల్లాలోని చిద్రుప్ప పోలీస్ శిక్షణ కేంద్రానికి తరలించారు. ప్రజల నుండి వస్తున్న వ్యతిరేకతను కాదని డంపింగ్ యార్డుకు రోడ్డు వేస్తుండటంతో ఆగ్రహించిన స్థానికులు, రైతు సంఘం నాయకులు గుమ్మడిదలలో జాతీయ రహదారిపై బైఠాయించారు. 144 సెక్షన్ విధించి మరీ ఆ ప్రాంతాల్లో టెంట్లు వేసుకుని పోలీసుల బలగాలు, జీహెచ్ఎంసీ అధికారులు డంపింగ్ యార్డ్ ఏర్పాటును పర్యవేక్షించారు. దీంతో తమను ఎక్కడ అరెస్ట్ చేస్తారో అనే భయంతో స్థానిక ప్రజలు అడవుల్లో, పంట పొలాల్లో తలదాచుకున్నారు. ఆ చీకట్లో బిక్కుబిక్కుమంటూ గడిపారు. కొత్తపల్లిలో ఓ యువకుడైతే డంపింగ్ యార్డ్ ను వ్యతిరేకిస్తూ ఏకంగా సెల్ టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేశాడు. విషయం తెలుసుకున్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆ గ్రామాల ప్రజలకు మద్దతు పలికారు. ఎట్టి పరిస్థితుల్లోనూ డంపింగ్ యార్డ్ ను ఏర్పాటు చేయనీయబోమని కాంగ్రెస్ సర్కార్ను హెచ్చరించారు. ప్రజలకు మద్దతుగా వచ్చిన స్థానిక ఎమ్మెల్యే సునీత, బీఆర్ఎస్ నాయకులు రైతులను అరెస్ట్ చేశారు. ప్యారానగర్ పొల్యూషన్ అంతా కూడా శివంపేట మండలానికి అటు నర్సాపూర్ రాయరావు చెరువు దాని కింద దాదాపు 1000 ఎకరాలు పండుతాయి. ఆ గ్రామానికి సంబంధించి మొత్తం పొల్యూషన్ వస్తుంది. ఇక్కడ గ్రామాలంతా వద్దని మొత్తుకున్నా గతంలో మేము ఆపడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కోర్టుకు స్టే పోవడం జరిగింది. కోర్టుకు స్టేకి వెళ్తే ఈ రోజు కోర్టు కూడా స్టేటస్ కో మెయింటైన్ చేయమని చెప్పేసి ఇచ్చిన ఆ స్టేటస్ కో పట్టించుకోకుండా ఈ రోజు పోలీస్ జులంతోని పోలీస్ రాజ్యంగా, ప్రజాపాలన రాజ్యం కాదు ఇది, పోలీస్ రాజ్యం. ప్రజల పక్షాన పోరాడుతున్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డిని పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ప్రజాపాలన అంటూ ఊదరగొట్టి ఎమర్జెన్సీని తలపించే నిర్బంధ చర్యలను ప్రభుత్వం మానుకోవాలని హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో ఎమ్మెల్యేలకు నిరసన తెలిపే హక్కు కూడా లేదా? ఇదేనా ఇందిరమ్మ రాజ్యమని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ సర్కార్ మంటగలుపుతున్నదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాపాలన అంటూ ఊదరగొడుతున్న కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని మంటగలుపుతున్నదని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతున్నదని మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. డంపింగ్ యార్డ్ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న స్థానిక ప్రజలు, రైతులకు మద్దతు తెలిపేందుకు ప్రజా ప్రతినిధి వెళ్లకూడదా? స్థానిక ఎమ్మెల్యేగా వారి యోగక్షేమాలను పట్టించుకోకూడదా అని ప్రశ్నించారు. బాధిత గ్రామాల్లో 144 సెక్షన్ విధించి భయానక వాతావరణం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. డంపింగ్ యార్డ్ ఏర్పాటు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.